గత 15 రోజులుగా కొల్చారం మండలానికి యూరియా రాకపోవడంతో శనివారం రంగంపేటలో రైతులు రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కొల్చారం మండలంలోని రంగంపేట సహకార సంఘం, కొల్చారం సహకార సంఘం, దుప్పలకుంట ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో 3 లారీల యూరియాను అధికారులు సరఫరా చేశారు. దీంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున రంగంపేట, ఎనగండ్ల, కొల్చారం రైతుల వేదికల వద్దకు తీసుకుని వెళ్లి దీంతో కొద్దిసేపు ఎనగండ్ల, రంగంపేట వద్ద రైతు వేదికల వద్ద ఒకరినొకరు తోసుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఆయా రైతు వేదికల వద్దకు పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి వరుస క్రమంలో నిలబెట్టారు. వరుస క్రమంలో వచ్చిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్లు ఆధారంగా ఒక్కో రైతుకు 2 బస్తాల యూరియాను సహకార సంఘం సిబ్బంది, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం సిబ్బంది యూరియా పంపిణీ చేశారు. మండల్ కొల్చారం జిల్లా మెదక్. ఇక్కడ మా ఎనగండ్లలో రైతు వేదిక దగ్గర ఇక్కడ జనాలు చూడండి, యూరియా కోసం బాగా మంది లైన్లో పడ్డారు. ఇక్కడ టోకెన్ ఇస్తే దుంపలకుంట ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దుంపలకుంట ఆగ్రోస్లో యూరియా ఇస్తారు. ఇది ఒక మంత్రి గారు అన్న విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, రైతులు లేరు, అంత రాజకీయ నాయకులు ఉండి అది చేస్తున్నారు. ఇక్కడ మంత్రి గారు దయచేసి ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది చూడండి, ఇక్కడ మంది వాళ్ళు రైతులు తీసుకుంటున్నారా లేకపోతే మన రాజకీయం చేస్తున్నారా చూడండి. మిగతా ఇంతకుముందు గత ఉన్న ప్రభుత్వం 10 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ముందు జాగ్రత్తగా చర్య తీసుకొని ముందు అడ్వాన్స్గా యూరియా పెట్టడం జరిగింది. స్టేటు అండ్ సెంటర్ రెండు పార్టీలు, బీజేపీ ఏదైతుందో బీజేపీ కానీ కాంగ్రెస్, 2 నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పొద్దంతా నిలబడి మళ్ళీ టోకెన్ తీసుకుంటే 2 ఇస్తున్నారు. ఆ 2 కూడా సరిపోదు. చాలామంది 7 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నకారు పెద్ద రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి చెప్తున్నా, ఈ యూరియా కొరత అనేది తొందరగా